చేతులు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించాలి. వీలైతే చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ స్తుతించాలి, స్తుతించాలి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. జరగండి, సేవకురాలు దూరంగా జరగండి, కొంచెం దూరం. సర్వోన్నతుడా జయమే, చెప్పండి చెప్పండి చెప్పండి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, కలువరి రక్తమే జయం. చెప్పాలి చెప్పాలి, జయమే. ధ్వజమెత్తండి, చేతులు దించొద్దు, చేతులు దించొద్దు, స్తుతించండి. శిలువ ఉంది, జాగ్రత్తగా లోపల దైవ సేవకులు దేవుని దయాక్షేత్రంలో ఏర్పాటు చేసిన చెప్తాం. అందరూ చెప్పాలి స్తోత్రం. ఆయన చిత్తానుసారముగా ఈ ప్రార్థనా మందిరమును దేవుని మనసులో ఉన్నట్లుగా నిర్మించినటువంటి పరలోకపు తండ్రికి మరొక్కసారి స్తోత్రం చెప్తా. ఆయన దయా సంకల్పము చొప్పున దేవుని దాసులైన యేసన్న గారికి దర్శనమిచ్చినట్లుగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సొలొమోను రోజుల్లో ప్రఖ్యాతి కలిగినటువంటి మందిరాన్ని దేవుడు నిర్మించినట్లుగా ఈ రోజున ప్రపంచానికి ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి మందిరముగా ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు అభిషేకిస్తున్నందుకే మరొకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న కుగ్రామంలో సువిశాలమైన ప్రార్థన మందిరం దయచేసినందుకు స్తోత్రం. தேவன் இதை செய்து முடித்ததற்காக ஸ்தோத்திரம். పరలోకమందున దేవుడే దీనిని చేసి ముగించినందుకు స్తోత్రం. இப்பொழுது மகிமைப்படபடியாய் அர்ப்பணித்து ஜெபிக்கிறோம். మీ నామం కనపరచబడేటట్లుగా ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము.